చెప్పండి మీరే. ఏం రైతులను చూసుకుంటా అన్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. రైతు రాజ్యం తెస్తా, మంచిగా రైతులను చూసుకుంటా, పుట్ట నిండా బువ్వ పెడతా, మీకు అన్ని సౌకర్యాలు మేము చేస్తాము చెప్పిండు. మొత్తం ఉన్న కాడికి ఎకరం మొత్తం గుంజుకుంటుండు. మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? నాకు ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు, వాళ్ళ పెళ్లిళ్ళు చేసినా అన్ని చేసినా గానీ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మేము చెప్పండి సార్ మీరు. అదే ఉన్న ఈడ ఎకరుంది ఎకర పోతుంది, ఇది ఆడ ఎకరుంది ఎకర పోతుంది. మేము ఎట్లా కుటుంబం ఎట్లా బతకాలి? మాకు పరిష్కారం వచ్చి చెప్తాడా? లేకపోతే మాత్రము మేము మందు డబ్బనన్నా ఊరాన్ని వేసుకొని వస్తానండి ఈ చెట్టుకి గ్యారంటీ. అది నేను మాత్రం తప్పని పరిస్థితుల్లో నేను చచ్చిపోతా. చూడు ఆడు మాత్రం వచ్చి ఏం సమాధానం చెప్తాడు? ఏం చేస్తాడు? ఓట్లేసి 15 రోజులు నెల రోజులు తిప్పల వాడి వాడిని గెలిపించినాం. అక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించినాం, ఇక్కడ ఈ నారాయణ రెడ్డిని గెలిపించినాం. అన్ని గెలిపించినాక అన్ని చేసినాక వాడు ఉన్న పొలాలు గుంజుకొని అయ్యే సంపాదించిందా? ఆయన అమ్మాయి సంపాదించిందా? మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిది. మా ఆస్తిని గుంజుకోనిక వాడు ఎవడు? ఎందుకు గుంజుకుంటుడు? మేము విడువం. మేము మొత్తం రైతులం మొత్తం చచ్చిపోతాము. అభివృద్ధి కావాలంటే కొంచెం త్యాగం చేయాల్సి. ఏం త్యాగము? కేసీఆర్ చేసింది మంచిది రోడ్. అది వాడు చేసింది అపార్ట్మెంట్ మార్చడము, ఇక్కడ వెయ్యడము, మళ్ళీ అది మార్చడము, మళ్ళీ ఇక్కడ వెయ్యడము. ఆయన అమ్మ జాగిరా, ఆయన అయ్య జాగిరా, ఎందుకు మార్చాలి? ఏంటి కొరకు? మాకేమన్నా తెచ్చిచ్చిండు వాడు? ఫస్ట్ స్టార్టింగ్ లో రైతు బంధు ఆయన ఊరికి వేపించుకుండు మొత్తం 100 ఎకరాలకు, మాకెయ్యలేదు. అట్లా కూడా మేము ఊకున్నాం, సప్రా ఆకుండా ఊకున్నాం. ఇక ఏదో మళ్ళీ ఎంకసీరి 5 ఎకరాలకో 10 ఎకరాలకో వేసిండు, ఆడికే తృప్తి పడ్డం అయిపోయింది. ఈ పొలాలు గుంజు కూడా మాత్రం చాలా తప్పు సార్. వాడు తప్పు చేస్తుండు. ముఖ్యమంత్రి కదా, అట్లా మీరు వాడు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రిని మేం చేసినాం. ముఖ్యమంత్రి వాడు ఎలాగయిండు చెప్పు? ముఖ్యమంత్రిని మేం చేసినాం. రైతులను మొత్తం ముండమోపుతున్నవాడు. మేము మాత్రం ఒప్పుకోం సార్. మేము దీనికి మాత్రం మా ప్రాణాలైనా మొత్తం తీసుకుంటాం, కానీ వానికి మాత్రం చెట్టు భూమి ఇయ్యము, అన్ని దగ్గర అనియం. అది మాత్రం గ్యారంటీ. ఎమ్మెల్యేని కలిస్తే వాడు ఏమంటున్నాడు? నాకు తెలియదు, నాకు విషయం తెలియదు అన్నాడు. వచ్చి కళ్ళ ముందర వచ్చి చెప్పాలి కదా. గాడికి అది రోడ్ పక్కకు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసినావు. జంగారెడ్డిపల్లికి వచ్చి అన్నలారా తమ్ములారా మరి మీకేమైంది? మీరు నష్టం ఎందుకు పోతుర్రు? నేను ఈడంగా బంద్ చేస్తా, నేను అవతలంగా చేస్తా అని చెప్పొచ్చు కదా. వాడు ఓట్లేయక ముందేమో వచ్చి పిల్ల తల్లి తమ్ముడు అందరు వచ్చి అన్న తమ్ముడు వచ్చి అన్నలారా నరసింహారెడ్డి వెంకరెడ్డి మల్లేష్ మీరు నన్ను గెలిపియండి, నేను మంచిగా మీకు చేస్తా, సహకారిగా ఉంటా, మీకు అండా ఉంటా, అది ఉంటా ఇది ఉంటా అని చెప్పి బోల్ర పుచ్చి మొత్తం ఓట్లు వేసుకున్నావు, గెలుచుకున్నావు. ఇప్పుడు మమ్మల్ని గుంతలేస్తున్నావు. సరే వేయండి సార్, వేయండి, మునుగుతాం. పోని మీద తొక్కుడా పోండి, దానికి కూడా మేము సిద్ధమే ఉన్నాం. చూద్దాం. ఊరు బిడ్డ కానీ ఇక్కడ పాలమూరు బిడ్డ పులి బిడ్డ అని అంటాడు. మీకోసం నేను డెవలప్మెంట్ చేయడానికి ఏం దాకానైనా పోతా అంటాడు. గెలవక ముందు అన్నాడు సార్, గెలిచినాక మమ్మల్ని వెళ్తుడు. గెలవక ముందు మీ పులి బిడ్డను మిమ్మల్ని అండ చూసుకుంటా, మిమ్మల్ని రైతులను చూసుకుంటా, మీకు అండ ఉంటా, మీకు అన్నలాగా ఉంటా, మా పుట్టిన పిల్లల్లాగా చూసుకుంటా నేను అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, అందరు చెప్పిండు. మేము నమ్మినాం. ఇప్పుడు నమ్మినందుకు ఇప్పుడు మమ్మల్ని కలుపుతుండు. అంత పడంతరం గాని మేము ఈడంగా పోతే మాత్రం సార్ ఇంతమంది రైతుల ఒక్క రైతు కూడా మిగిలాడు, ఒక్క రైతు కూడా ఉండడు. శివాల మీదకెళ్ళి బొందలు పెట్టుకుంటా రోడ్ వేసుకొని పోవాలి వాడు. చూడు మా జిద్దంటే అది చూడు సార్. మరి ఏమిస్తే అంటే మీ భూములు మీకు వదిలేయాలంటారా? వదిలేయాలి. మాకు త్రిబులాలు వద్దు. మేము ఎకరా మా తాతల నాడు సంతి కాపాడుకుంటూ వచ్చినాం. మేము దాని మీద శివాయి తప్పించి బతకలేము. ఆ ఎకర పోయినాక మాత్రం మేము చచ్చిపోతాము. ఇది మాత్రం పద్ధతి కరెక్ట్. మాకు అవసరం లేదు. వాడు ₹1 ఇచ్చా మాకొద్దు. వాడు 1 ఇస్తే రేపే అయిపోతాయి. బతుకు తెరువు మొత్తం మాది. సార్ 3 మళ్ళు నాటుకుంటే ఒక ట్రాక్టర్ రోడ్లు అవుతాయి. ట్రాక్టర్ రోడ్లు పట్టుకుంటే కుటుంబం మొత్తం బతుకుతుంది. సంవత్సరం తింటాం సార్. వాడిచ్చిన పైసలు 10 రోజులు ఉండవు సార్, 10 రోజులు ఉండవు. ఏం చేసుకుంటావు? 10 లక్షలు ఇస్తాడు. బంగారం కొందామా అనిపోతాం, బట్టలు కొందామా అనిపోతాం, బుల్లెట్ కొందామా అనిపోతాం, టీవీ కొందామా అనిపోతాం, ఏళ్ళు కొంగురం కొందాం, అవి అయిపోతాయి. మేము వదలము. మాకొద్దు, అని డబ్బులు వద్దు, అని పైసలు వద్దు. మా పొలం మాత్రం మాకు గ్యారంటీ కావాలి.
ఇది మాత్రం నా జిద్దు. ఓకే ఓకే ఆ. పోరాడదాం. కొట్లాడకం కాదు, వాణ్ణి మాత్రము మంచిగా ఉండదు. నేను చెప్తున్నా, పద్ధతి పూట అయిన మొగోడైతే వచ్చి రైతులకు సమాధానం చెప్పాలి. అద్దమ్మ నాతిరి వచ్చి నువ్వు చూసుకొని మా నెంబాలు ఇస్తే నీ అయ్య జాగిరా. నువ్వు ఉండు, నువ్వు నీ పొలం పోకుండా, నీ కానపూర్ పోకుండా, లంబర్తండ పోకుండా చేయడం నీకు అంత దమ్ము ఓడిచ్చిండు. మేమిచ్చినాం, ఎమ్మెల్యేని మేం గెలిపించినాం. నువ్వు ఇంత పని చేస్తావని మేము అనుకోలేదు. ఎందుకు చేసినావు ఈ పని, ఏం గురించి చేసినావు? మొత్తం నీ రాజ్యమేనా? మాకేం తెలియదా? మాకుంది సార్, మాకు దమ్ముంది, మేం చేయగలుగుతాం. చెయ్య నీక శాత కాకపోతే చచ్చిపోతాము. రైతులను మాత్రం చంపే హక్కు ఎవరికి లేదు. నువ్వు రేవంత్ రెడ్డివి కరెక్ట్ ఉన్నోడవు అయితే నీ దమ్ముంటే ఇది ఆపి నువ్వు ఏడంగా తీసుకొని పో. కేసీఆర్ వేసింది ఫస్ట్ క్లాస్ ఉంది, అది ఆడంగా పోతే ఒక్క రైతు ఎవ్వడేమనలే. ఈడంగా తీసుకొస్తావు, ఆడంగా అంటావు, అది తప్పిస్తావు, ఈడంగా అంటావు, ఇది తప్పిస్తావు, ఆడంగా అంటావు, అది తప్పిస్తావు. అంత నీ రాజ్యమేనా సార్? ప్రభుత్వం మొత్తం నీదేనా? రైతులు లేరా? ఇక జనాలు లేరా? చచ్చిపోయిరా? ఎందుకు సార్ ఇంత ఉత్సవ పెడుతున్నావు రైతులను? ఏంటి కొరకు? ప్రజాపాలని పెట్టుకున్నాం సార్. మంచోడు మా కాపోడు అనుకున్నాం. వీడు కాపోడే మా అన్నలు మా తండ్రులాగా ఉంటారు అని అక్కడ ఆన్ని గెలిపించినాం, ఇక్కడ ఈయన గెలిపించినాం. 15 రోజులు తిప్పల వాడి గెలిపించినాం. నెల రోజులు ఓపిక పట్టి చెప్పి చెడ్డోనికి పడ్డోనికి చెప్పి మొత్తం ఓట్లేసి ఆన్ని గెలిపించినాం, ఈయన గెలిపించినాం. ఇప్పుడు గెలిపించినాక మమ్మల్ని మోసం చేశారు సార్. మీరు ఏంటి గురించి సార్ మీరు మోసం చేసేది? నువ్వు కొనిచ్చినావు సార్ నాకు పొలం. రేవంత్ రెడ్డి కొనిచ్చిండా లేకపోతే నాన్ రెడ్డి కొనిచ్చిండా? ఆయనకి 100 ఎకరాలు ఉంది, 20-30 కాలేజీలు ఉన్నాయి ఆయనకి. ఆడు ఊకే బతుకుదేమవుతుంది? రైతులను ఎందుకు ముంచాలి సార్? ఎందుకు ముంచాలి చెప్పండి సార్? రైతులను ఎందుకు ముంచాలి చెప్పు. ఏంటి కొరకు సార్? మాకేమన్నా పెట్టిండా? బియ్యం ఇచ్చిండా? పైసలు ఇచ్చిండా? మాకు బట్టలు పట్టించిండా? ఏంటి కొరకు సార్ ముంచేది మామలా చెప్పండి. డెవలప్మెంట్ వద్దు, రోడ్లు వద్దు, మీ భూమి నీ డెవలప్ వద్దు నాకు. నువ్వు డెవలప్ చేసుకుంటావు అయితే నీ పట్టలకెళ్ళి చేసుకో, నీ కాలేజీలు కట్టుకో, ఇంకా 100 కట్టుకో. 100 కట్టుకుందామనే ఈడంగా మార్చాడు. నీ పక్క పోటీ మారిస్తే నాకు డెవలప్ వస్తుంది, కాలేజీలు కట్టుకుందాము, నేను బతా, నా పిల్లలు బతారు, నా పిల్లలు బతా. యువతల పెండ్లం పిల్లలు ఎక్కడ పోవాలి సార్? మేము చెప్పు సార్, ఎక్కడ పోవాలి? సమాధానం చెప్పండి మీరు వచ్చి.